నమస్తే అండి అందరికీ. ఈరోజు ఇంకొక కొత్త వెరైటీ బిస్కెట్స్ చేసి చూపిస్తున్నాను. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. సినిమా హాల్లో అమ్మే బిస్కెట్స్ చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇవి కొంటే మీరు అసలు ఇంక బిస్కెట్లు బయటే కొనరు. ఇది చూస్తే ఇలాగే చేసుకోండి, చాలా తేలిగ్గా ఇంట్లోనే. ఇక్కడ 5 బాదం పప్పులు తీసి మిక్సీ జార్లో వేశాను. 1 స్పూను టూటీ ఫ్రూటీ. ఇది ఊరికే పల్స్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. బాదం పప్పులు టూటీ ఫ్రూటీ కలిపేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, రెండు స్పూన్లు రవ, టేబుల్ స్పూన్స్, 2 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, 2 చిన్న చిటికెలు ఉప్పు, పావు కప్పు మీద కొంచెం ఎత్తుగా అంటే పావు కప్పు ప్లస్ 2 స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు చక్కెర, 2 చిటికెలు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, 2 చిటికెలు, 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే యాలక పొడి వేసుకోవచ్చు. యాలకులు పైన తొక్క తీసేసి గింజలు వేసుకోండి. ఇది మిక్సీ చేసుకుందాం, బాగా కలిసిపోతుంది, పౌడర్గా అవుతుంది. పిండి బాగా చక్కగా కలిసిపోయింది. రవ కూడా కొంచెం పౌడర్ లాగా అయింది. దీంట్లో 4 స్పూన్లు నూనె వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాము. అలా పోసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వద్దు. పంచదార ఉండడం వల్ల కొంచెం నీళ్ళకే తడిగా అయిపోతుంది. అందుకని 2 స్పూన్లే, 2-3 స్పూన్లు చేత్తో అలా చూసుకుంటూ వేసుకోండి. ఒక ప్లేట్కి ఇలాగా నూనె రాసి పెట్టుకోండి. ఇట్లాగా ప్యాన్ని వేడి చేసుకోండి, ప్రీహీట్ చేసుకోండి ముందరే సన్నమంట మీద. బేకింగ్ కూడా సన్నమంట మీదే చేయాలి. 10 నిమిషాల ముందర పెట్టాను నేను. ఇందాక వేసుకున్న నీళ్ళే నేను మళ్ళీ వేసుకోలేదు నీళ్ళు. ఇష్టం ఉన్న వాళ్ళు పాలు పోసి కూడా కలుపుకోవచ్చు. ప్లేట్లోనే ఇలా సన్నగా పొడుగ్గా రోల్ లాగా చేసుకోండి. కొంచెం పైన ఇలా తట్టుకోండి చేత్తోనే. ఇప్పుడు మనం ఇది ముక్కలుగా కోసేసుకుందాము. ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కోసుకోండి. చిన్న చిన్నగా బిస్కెట్స్ అవుతాయి, ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఇందాక పౌడర్ చేసుకున్న పలుగ్గా పెట్టుకున్న టూటీ ఫ్రూటీ అంటించుకుందాము. కొంచెం అంటించిన తర్వాత వేలుతో ప్రెస్ చేయండి. ఇరవై నుంచి 25 నిమిషాలు పడుతుంది. సన్న మంట మీద బేక్ చేసుకోండి. సైడ్స్లో బ్రౌన్గా అవుతుంది, అడుగు వైపు కొంచెం డార్క్ బ్రౌన్ అవుతుంది. ఈ మూతకి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న పేపర్ ముక్క పెట్టుకోండి. చేయి కాలుతుంది, జాగ్రత్తగా పట్టకారతో పెట్టుకోండి. ఇలాగా 25 నిమిషాల పాటు 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.
సన్న మంట మీద బేక్ చేసుకోవాలి. 25-30 నిమిషాలు అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేసాను. ఇప్పుడు చల్లారాక చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.